హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతున్నారండి, మీ ఛానల్ మానిటైజేషన్ అయింది కదా అక్క, మాకు మీరు ఎలా ఛానల్ పెట్టారు, మీకు ఎంత టైంలో మానిటైజేషన్ అయ్యింది అని అడుగుతున్నారండి. అయితే ఫస్ట్ నుంచి వివరంగా చెప్పాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను చేసే వీడియో వల్ల కొత్తగా యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసిన ఒకరిద్దరికి హెల్ప్ అయినా సరే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతానండి. అసలు ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే అండి, అయితే ఒకరిద్దరిని చంపితే కానీ డాక్టర్ అవ్వరు అనే ఒక పాత సామెత ఉంది కదండి. సేమ్ అలాగే మాకు ఫస్ట్ ఒక కుకింగ్ ఛానల్, తర్వాత ఒక డాన్స్ ఛానల్ ఉండేదండి. ఉండేటప్పుడు నాకు తెలియక సీరియల్లో ఫిక్స్ వాడుకోవడం వల్ల ఆ రెండు ఛానళ్ళు పోయాయండి. పోయిన తర్వాత నేను అక్కడతో ఆగిపోలేదు. ఏంటి ఇలా అయింది అంటే, ఇలా ఫిక్స్ అయ్యి వాడకూడదా మనం సీరియల్లోవి, ఇలా అయితే స్ట్రైక్స్ పడతాయా అని నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. తెలుసుకుని మామూలుగా నేను ఒక డాన్స్ ఛానల్, మళ్ళీ ఫస్ట్ ఎలాంటి డాన్స్ ఛానల్ ఉండేదో అలాంటిదే. అయితే ఆ తర్వాత మళ్ళీ మా మేనల్లుడు సహాయం తీసుకుని నేను మళ్ళీ రాజేశ్వరి శర్మ బ్లాగ్స్ అని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత నేను కొంచెం ముందు నాకు తెలుసు కాబట్టి ఏం చేసేదాన్ని అంటే, డైలీ ఒక 6 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని అండి. ఆ తర్వాత అప్పుడప్పుడు వ్లాగ్ చేసేదాన్ని. అంటే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఊర్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చేటప్పుడు ఇలా చేసేటప్పుడు దేనికి కూడా నాకు అసలు వ్యూస్ అంటే వచ్చేవి కాదండి. చాలా అంటే చాలా బాధపడేదాన్ని. కాకపోతే మా ఫ్రెండ్తో చెప్పి బాధపడేదాన్ని. మా ఫ్రెండ్ ఏమనేదంటే, ఏం లేదు చెయ్యి పిండి నీకు వస్తాయి, ఎందుకు రావు, మనం మధ్యలో ఆపకూడదు ఏదైనా అని తను చెప్పేది. తన సపోర్ట్ వల్ల నేనైతే ఇంకా ఆపకుండా వీడియోస్ అయితే చేస్తూనే ఉండేదాన్ని అండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు వ్యూస్ రావట్లేదని మీరు బాధపడకండి. కంపల్సరీ సక్సెస్ అనేది మనకు వస్తుంది, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే నాకు 2-3 వీడియోస్ వైరల్ అయ్యాయండి. వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారు. వచ్చిన తర్వాత మరి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు, మరి వాచ్ టైం ఎలాగా మానిటైజేషన్కి వెళ్ళాలి అనేటప్పుడు నేను ఏంటంటే 59 సెకండ్స్లో ఏదో ఒక సాంగ్ తీసుకుని అడ్డగా ఫోన్ పెట్టి నేను చేసేదాన్ని అండి. అయితే అందులో కూడా క్లైమ్స్ వచ్చేవి. ఆ తర్వాత ఏం చేశానంటే, అప్పుడైనా సరే 1-2 గంటలు మాత్రమే వచ్చేవండి, నాకేమీ ఎక్కువ అవర్స్ అయితే వచ్చేవి కాదు. అయితే అద్దెనూరి నరేష్ అన్న చేసిన వీడియోస్ని నేను డౌన్లోడ్ చేసుకుని అన్నతో పాటు కలిపి నేను సాంగ్స్ చేసి పెట్టేదానండి. వాటికైతే మాత్రం నాకు వ్యూస్ బాగా వచ్చాయండి. నిజానికైతే నేను మానిటైజేషన్ కంటూ వెళ్ళానంటే అది అద్దెనూరి నరేష్ అన్న వల్లే నేను అనుకుంటున్నాను. అయితే ఆ అన్నకి నేను మెసేజ్ కూడా చేశాను, అన్న నేను మీరు చేసిన వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని నేను మీతో కలిపి నేను వీడియోస్ చేసి పెడుతున్నాను అన్న అనేసి. చూసాను సిస్టర్ అని చెప్పారు. ఆ తర్వాత ఆ విధంగా నాకు అవర్స్ వచ్చాయండి. మొత్తంగా నేను 59 సెకండ్స్తో చేసిన వీడియోస్లో ఉండే అవర్స్, తర్వాత అద్దెనూరి నరేష్ అన్నతో కలిసి చేసిన వీడియోస్కి వచ్చిన అవర్స్తో నేను మానిటైజేషన్కి వెళ్ళానండి. ఆ తర్వాత మానిటైజేషన్కి వెళ్ళిన తర్వాత నాకు 9 నెలల తర్వాత అమౌంట్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యలో జరిగే, అంటే మానిటైజేషన్కి మనకి అమౌంట్ రావడానికి మధ్యలో జరిగే ప్రయాణాన్ని నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే కొత్తగా ఛానల్ పెడుతున్నా లేదా పెట్టిన వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళని కానీ, మన చుట్టాలను కానీ, బంధువులను కానీ, వీధిలో వాళ్ళని కానీ మేము ఛానల్ పెట్టాము సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు చెయ్యరు, చేసినా సరే మనని అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి మన వెనక్కి లాగుతారు.
ఎప్పుడైనా సరే మన కంటెంట్ బాగున్నట్టయితే కంపల్సరీ మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇదైతే మాత్రం నేను ఒక అక్కగా చెప్తున్నాను. ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరికైనా సరే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది. కాస్త ఓపిక మాత్రం కావాలండి. ఇప్పుడు మనం వీడియోస్ పెడతాం, మనకి వ్యూస్ రావు. అలాగని మనం ఆపేస్తే ఇంకా అసలుకే రావు కదండి. అందుకని చెప్పి ఏ పని మొదలుపెట్టినా సగంలో ఆపకూడదు అనేది నేను చెప్పే సలహా. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను చెప్తున్నాను కదా, ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నాకు మానిటైజేషన్ అయినంత వరకు నేను చెప్పాను. నెక్స్ట్ వీడియోలో తర్వాత మనకి పిన్ నెంబర్ ఎలా వస్తుంది, మనం ఏం చేయాలి అనేది నేను తప్పకుండా చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.